సరేనా, సేమ్ ఈ రోజు కూడా అంతే 25,000 790 న్యూట్రల్ లైన్, 790 న్యూట్రల్ లైన్. దాని కింద ఉన్నంత సేపు ఫుడ్ సైడ్ ఉన్నట్టే, దాని పైకి వెళ్తేనే కాల్ సైడ్ ఉన్నట్టు. 790 డౌన్ సైడ్ వచ్చేంత వరకు ఫుడ్ సైడ్ వచ్చినట్టే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. కానీ అంత కన్ఫర్మేషన్ అంటే బాడీ కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అది ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉంది అంటే 25,752 దాటేంత వరకు మళ్ళీ అంత స్ట్రాంగ్ ఏం కాదు ఫుడ్ సైడ్. కానీ 790 లోపల ఉన్నది కింద ఉన్నంతసేపు ఫుడ్ సైడే. ఇక కాల్ సైడ్ విషయానికి వస్తే మాత్రం 827 ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి. హై బ్రేక్ అయితేనే కొంచెం స్ట్రాంగ్ అవుతారు. కానీ ఈ లోపల మాత్రం 25,790 పైన ఉన్నందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి కాల్ సైడ్ ప్లాన్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయినా సరే. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత 25 తర్వాత ఈ క్యాండిల్ 790 పైన క్లోజ్ అయితే సెకండ్ క్యాండిల్, సో కాల్ సైడ్ పోవడానికి కొంచెం ఉంటుంది. రిస్క్ తీసుకొని కాల్ సైడ్ వెళ్ళిపోవచ్చు. చాలా పాసిబిలిటీ ఉంది ఇక్కడ కూడా కాల్ సైడ్. ఇక మనము కాల్ సైడ్ ఎంత వరకు హోల్డ్ చేయొచ్చు ఈ రోజు మార్కెట్ అంటే 827 దాటితే చాలా స్ట్రాంగ్ అయిపోతాము. 827 దాటితే స్ట్రాంగ్ అయినప్పుడు మనకు 850 ఫస్ట్ టార్గెట్, 850 ఫస్ట్ టార్గెట్, 886 సెకండ్ టార్గెట్ కాల్ సైడ్. కానీ ఇంకా ఫుడ్ సైడ్ విషయానికి వస్తే ఇప్పుడు ఫుడ్ సైడ్ ఆల్రెడీ 790 కిందనే క్లోజ్ అయింది కాబట్టి, బాడీ క్లోజ్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి. అంటే సెకండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కొంచెం నెగిటివ్ ఇచ్చింది. సో థర్డ్ క్యాండిల్ లో వెంటనే అగ్రెసివ్ గా ట్రేడ్ చేయకూడదు. అంటే కాల్ సైడ్ వెళ్తుంది కదా, కాల్ సైడ్ చేయొచ్చు కదా, చేయకూడదు అప్పుడే. ఇప్పుడు మనం కన్ఫర్మేషన్ చేయాలంటే న్యూట్రల్ లైన్ వచ్చి 790 అని చెప్పాము. ఇంతకుముందు ప్రీవియస్ ఒక మార్కెట్ చెప్పాము, ఇప్పుడు కూడా 790 అని చెప్తున్నాం. ఈ న్యూట్రల్ లైన్ ఇప్పుడు బేస్ చేసుకొని మనము ఎటువంటి ట్రేడ్లు చేయకూడదు. ప్రయాణం ఏమంటే అది జస్ట్ మనం స్టాప్ లాస్ అంతే. మనం కాల్ సైడ్ ఉన్నప్పుడు 790 వస్తే ఎగ్జిట్ అయిపోవాలా, ఫుడ్ సైడ్ ఉన్నా 790 వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి. న్యూట్రల్ లైన్ అంటే ఆ విధంగా నా దృష్టిలో నేను క్రియేట్ చేసుకున్నా స్ట్రాటజీ ప్రకారం. ఇక మనము సపోర్ట్ ఏరియా గురించి అదే కిందికి ఫుడ్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేద్దాము అంటే 752 వచ్చేంత వరకు ప్లాన్ చేయొద్దు. లేదంటే సెకండ్ క్యాండిల్ లో బ్రేక్ ఇచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ క్యాండిల్ లో ఉంది కదా, దాని కాడికి వచ్చి ఇంకొకసారి బ్రేక్ ఇస్తానే కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 790 పెట్టేసుకొని ఎంట్రీ కొట్టుకోవచ్చు. అప్పుడు మనం ఎంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు అంటే కొంచెం జస్ట్ ఒక 20 రూపీస్ మినిమం తీసుకోవచ్చు. మన తర్వాత ట్రైలింగ్ చేసుకుంటూ వెయిట్ చేయొచ్చు. అప్పుడు మన టార్గెట్ ఎంతవరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ మార్కెట్ అంటే ఇప్పుడు 11th మార్కెట్ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. 11th డే మార్కెట్ జరిగింది కదా, ఆ మార్కెట్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 25,700 వరకు ఈ మధ్యలోకి రావడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఈ లోపల కొంచెం ప్రాఫిట్ తీసుకోవచ్చు, గట్టిగా తీసుకోవచ్చు. కొంచెం